బైబిల్లో చెప్పబడిన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్పాడంటే ఆత్మ ఒక్కటే అని రాయబడింది. ఆత్మ ఒక్కటే అని రాయబడింది. ఆత్మ బైబిల్ అంతటికి మనం పరిశీలిస్తే ఒక్కటే ఆత్మ, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కటే ఆత్మ పనిచేస్తూ ఉంది. ముగ్గురు వ్యక్తులుంటే ఖచ్చితంగా 3 ఆత్మలు ఉండాలి. తండ్రి ఆత్మ ఒకటి ఉంటుంది, కుమారుడికి ఒక ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మకి ఒక ఆత్మ ఉంటుంది. 3 ఆత్మలు అని ఖచ్చితంగా బైబిల్లో రాయబడాలి. కానీ బైబిల్లో ఏం రాశాడంటే దేవుడు ఒక్కటే ఆత్మ అని రాశాడు. ఒకటే ఆత్మ. ఈ ఒకే ఆత్మ అదే దేవుని ఆత్మ అని చెప్పి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆత్మ గనుక అని అక్కడ రాశాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆ ఒకే ఆత్మ ప్రతి దాన్ని కూడా లీడ్ చేయడానికి, నడిపించడానికి సిద్ధపడుతున్న ఆత్మ దేవుని యొక్క ఆత్మై ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన సహోదరులారా. 3 ఆత్మలు బైబిల్లో మనకు కనబడటం లేదు. మీరు ఎన్ని విధాలుగా తలకిందులుగా తపస్సు చేసినా 3 ఆత్మలు బైబిల్లో కనబడవు. 3 ఆత్మలు అక్కడ లేవు. ఎక్కడ కూడా 3 ఆత్మలు ఉన్నాయి అని బైబిల్లో లేదండి. కానీ దాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తే నిజమైన లేఖనాలు మనం గుర్తించడానికి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడని మనం బైబిల్ చూస్తే ఆత్మ కోసం మనం ఒకసారి పరిశీలిద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ అని ఫస్ట్ బైబిల్ ప్రారంభంలో మొట్టమొదటిగా మోషే రాశాడు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. ఈ దేవుని యొక్క ఆత్మ ఎవరు అంటే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అది యెహోవా ఆత్మ అని మరలా తిరిగి చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మ వేరు, యెహోవా ఆత్మ వేరు అని ఇక్కడ మన బైబిల్లో మనకు తెలియబడటం లేదు. ఎక్కడ కూడా విధంగా మాట్లాడలేదు. యెహోవా ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, దేవుడు వేరు, యెహోవా వేరు అని ఇక్కడ మనకు పలకడం లేదు. యెహోవా అనగా దేవుడు అనగా ఆయనై ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ